ఇక శ్రీ మహాజనాధిపతి నమ, శ్రీ గురుభ్యో నమ. జరాసంధుడు ఇక మనసులో నిశ్చయం చేసుకున్నాడు యుద్ధం చేయడం కోసం. శ్రీకృష్ణస్వామి వారు అన్నారు, త్రయాణం కేనతే రాజన్ యోద్ధుముచ్యతే మనః అస్మదన్యతమే నేహ చర్చీపదుతో యుధి. మా ముగ్గురిలో నీ మనస్సు ఎవరితో యుద్ధం చేయడానికి అనుకూలంగా ఉందో సంకల్పించేవో మనసులో చెప్పవయ్యా. మాలో మా ముగ్గురిలో ఎవరు నీతో యుద్ధానికి సిద్ధం కావాలి చెప్పు అన్నారు. జరాసంధుడు జరాసంధస్తతో రాజా భీమసేనేన మాగధః, భీముడితో యుద్ధం చేస్తాను అన్నాడు జరాసంధుడు. అక్కడ ఉన్నటువంటి పురోహితుడు గోరోచనము, మాలలు, మంగళ ద్రవ్యాలు, గొప్ప ఔషధులు, పీడని హరించేటువంటి వస్తువులు, ఒకవేళ మూర్చపోతే మూర్ఛ నుంచి తెలివి తెప్పించడం కోసం ఉపయోగించేటువంటి వస్తువులు అన్నీ తీసుకొని వచ్చాడు. ఆ బ్రాహ్మణోత్తములందరూ కూడా స్వస్తివాచనం చేశారు. క్షత్రియ నియమాలు పాటిస్తూ జరాసంధుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. కిరీటం తీసివేశాడు, కేశాలన్నీ బంధించాడు, యుద్ధానికి సిద్ధపడ్డాడు. భీముడి వైపు తిరిగాడు. తిరిగి చెప్పాడు, భీమసేన నీతో యుద్ధం చేస్తాను నేను, ఒక శ్రేష్ఠుడి చేతిలో ఓడిపోవడం కూడా మంచిదే అన్నాడు. అంటే తెలుసును తనకి భీముడి చేతిలో ఓడిపోతాడనే విషయం. ఆ రకంగా సిద్ధపడ్డాడు. భీమసేనుడు కూడా శ్రీకృష్ణ స్వామి వారితో మాట్లాడాడు. స్వామివారి యొక్క స్వస్తి వచనాలు తీసుకున్నాడు, ఆశీర్వచనం తీసుకున్నాడు. ఎలా ఉన్నదయ్యా యుద్ధం అంటే, మొట్టమొదట బాహువులే శస్త్రాలుగా యుద్ధం చేశారు వారిద్దరూ కూడా, భీముడు జరాసంధుడు. తరువాత చేతులు కలిపారు. తరువాత ఒకరు పాదాబంధనం చేసుకున్నారు. పెద్దగా భుజాల్ని బాగా శబ్దం చేశారు, భుజాల్ని మోదుకున్నారు, మాటి కొట్టుకున్నారు. ఈ రకంగా ఒకరి మీద ఒకరు ముష్టిఘాతాలు చేశారు. ఒకరి చేతుల మీద, ఒకరి వీపు మీద ఇంకొకరు చేతులు వేసి బంధించడానికి ప్రయత్నం చేశారు. మెడ మీద, చెక్కిళ్ళ మీద దెబ్బలు కొట్టారు. ఎలా ఉందయ్యా అంటే, నిప్పు రవ్వలతో పిడుగు పడితే ఎలా ఉంటుందో అలా వచ్చిందిట. పాదాలతో గట్టిగా శిరస్సులు నొక్కుకున్నారు. దానివల్ల ఏమవుతుందంటే నాడులన్నీ కూడా పీడింపబడిపోతాయి. ఛాతీల మీద మోదుకున్నారు. దాన్ని ఏమంటారంటే ఉరోహస్తము అంటారు. ఛాతీల మీద మోదుకునేటువంటి ప్రక్రియని ఉరోహస్తము అంటారు. తరువాత పూర్ణకుంభ విద్య అంటారు, దాన్ని ప్రయోగించారు. అక్కడ ఏం చేస్తారంటే చేతి వేళ్ల సాయంతో యుద్ధం చేస్తారు. అక్కడ ఒకరి చేతుల్ని ఒకరు పీడించేటువంటి ప్రక్రియ చేశారు. అరచేతులతో కొట్టుకున్నారు, ఒకరినొకరు చూసుకున్నారు చాలా కోపంగా. ఎలా ఉన్నారంటే, క్రోధంతో ఉన్నటువంటి రెండు సింహాలు యుద్ధం చేస్తే ఎలా ఉంటాయో అలా ఉన్నారు ఇద్దరు కూడా. శరీరంతో, చేతులతో ఇతరులు అవతల వాడిని పట్టుకొని లాగడము, వాడి వెన్ను మీద, మెడ మీద బిగపట్టి దూరంగా విసరడం, ఇవన్నీ చేస్తున్నారు ప్రక్రియలన్నీ కూడా, ప్రయోగాలు. కటి ప్రదేశంలో, తర్వాత పక్కల చేతుల నుంచి ఎదుటి వాళ్ళని పడవేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మల్ల యుద్ధంలో ఇద్దరు కూడా మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి వారు. పొట్ట అడుగుని చేతులు ఉంచారు, గట్టిగా వీపుని పట్టుకోవాలి. పట్టుకొని కంఠం దాకా పైకెత్తుతారు, భూమి మీదకి వేసి కొడతారు. ఇక్కడ పృష్ఠభంగం అని ఒక విద్య. అంటే ఒకరి వీపుని ఇంకొకరు నేలకి ఆనించడం అన్నమాట. ఇందులో పూర్ణకుంభ విద్యలో ఏం చేస్తారంటే, రెండు భుజాలతోటి ఛాతీ మీద, పొట్ట మీద కొడతారు. కొడితే అవతలవాడు మూర్ఛపడిపోతాడు. అది పూర్ణకుంభ విద్య, అది ప్రదర్శించారు. ఒక తాడుని ఎలా మనం పేనుతూ ఉంటామో
ఆ రకంగా కాళ్ళు చేతులు కూడా బంధించారు. దీన్ని పూర్ణయోగము తృణపీడము అంటారు. అవి చూపించారు. వీళ్ళిద్దరూ ఈ రకంగా మల్లయుద్ధం చేస్తూ ఉంటే కొన్ని వేల మంది ఈ నగరంలో ఉన్నటువంటి వాళ్ళు, అన్ని వర్ణాల వాళ్ళు, స్త్రీలు, వృద్ధులు అందరూ వచ్చారు. ఇక్కడ నిగ్రహము ప్రగ్రహము అన్నారు. ఆ రెండు ప్రదర్శించారట. ఆ నిగ్రహము ప్రగ్రహము ప్రదర్శించడం వల్ల వజ్రాయుధము పర్వతము ఢీ కొడితే ఎలా ఉంటుందో అలా ఉందిట, ఘర్షణ ఏర్పడిందిట. అంటే నిగ్రహము అంటే చేతులతో శత్రువు యొక్క మెడ పట్టుకొని కిందకి లాగుతూ పడివేయడం, అది నిగ్రహం. శత్రువు యొక్క కాళ్ళని పట్టుకొని లాగి వెళ్ళకిల్లా పడవేస్తారు, అది ప్రగ్రహం. ఈ రకంగా పోరాటం జరుగుతున్నది. ఒక్కొక్కసారి ఒకళ్ళు బలహీనలు అవుతున్నారు, ఒకరు దుర్బలు అవుతున్నారు. యుద్ధభూమిలో ఎలా ఉందంటే వృత్రాసురుడికి ఇంద్రుడికి జరిగిన యుద్ధం ఎలా ఉందో అలా ఉంది యుద్ధం. చాలా భయంకరంగా జరుగుతోంది పోరు. ప్రకర్షణం, ఆకర్షణం, అనుకర్షణం, వికర్షణం అనేటువంటి విద్యను కూడా ప్రదర్శించారు. ఇవన్నీ అంటే మోటార్లతో యుద్ధం చేసుకోవడం అన్నమాట. ఇవన్నీ కూడా గొప్ప గొప్ప జర్జనలు చేస్తున్నారు. రాళ్ల వర్షం కురుస్తోంది అన్నట్టుగా ముష్టిఘాతాలతో ఒకరినొకరు బాధిస్తున్నారు. ఇద్దరివి కూడా వక్షస్థలాలు చాలా పెద్దగా ఉన్నాయి. ఇద్దరు కూడా మల్ల యుద్ధంలో చాలా నైపుణ్యం ఉన్నవారు. వాళ్ళ బాహువులు ఎలా ఉన్నాయంటే ఇనుప అడిగలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయట. ఎప్పుడు మొదలైంది ఆ యుద్ధం అంటే కార్తీకస్య మాసస్య ప్రవృత్తం ప్రథమేహని అనాహారం దివారాత్రం అవిశ్రాంతం అవర్తత. కార్తీక మాసంలో పాడ్యమి నాడు మొదటి రోజున యుద్ధం ప్రారంభమైంది. ఏమండి, తినడానికి ఏమైనా విరామమా? లేదు. విశ్రాంతి తీసుకోవడానికి, నిద్రపోవడానికి ఏమైనా విరామమా? లేదు. రాత్రి పగలు కూడా విరామం లేకుండా యుద్ధం చేశారు. ఎన్ని రోజులు చేశారు? తద్వృత్తం త్రయోదశ్యాం సమవేతం మహాత్మనో. పాడ్యమి నాడు మొదలైన యుద్ధం త్రయోదశి వరకు జరిగింది. అంటే 13 రోజుల యుద్ధం జరిగింది అప్పటికి, రాత్రి పగలు కూడా. చతుర్దశి నాడు రాత్రి ఈ మడద నరేశుడైన జరాసంధుడు కొంచెం అలసినట్టుగా కనిపించాడు. యుద్ధం నుంచి మరలుతున్నాడు. శ్రీకృష్ణ స్వామి వారు చూశారు. చూసి భీముడితో అన్నారు, నాయనా, శత్రువు అలసిపోయి ఉన్నప్పుడు అతన్ని ఎక్కువగా పీడించకుండాదయ్యా, పీడించడం ఉచితం కాదు. ఆ రకంగా పీడిస్తే ఏమవుతుందంటే అతడు ప్రాణాలు పోతాయి అన్నారు. అంటే సూచనాత్మకంగా తెలియజేశారు. అని నువ్వు జరాసంధుని ఎక్కువ బాధించద్దయ్యా, చేతులతో మాత్రమే సమానంగా యుద్ధం చేయి అని చెప్పారు. అంటే ఇతడు ఏ రకంగా వధింపబడతాడనేది తెలుసును స్వామివారికి. అందుకు సూచనప్రాయంగా తెలియజేశారు. భీముడు గ్రహించాడు శ్రీకృష్ణ స్వామి వారు చెప్పిన మాటల్ని. జరాసంధుడు ఎప్పుడైతే అలసిపోయినట్టున్నాడో ఇదే సమయము వీడిని సంహరించడానికి అని నిశ్చయించుకున్నాడు. చాలా కోపం వచ్చింది. జరాసంధుడిని సంహరించాలి అనేటువంటి ఏకైక లక్ష్యంతో ఉన్నాడు భీముడు అని స్వామివారితో చెప్పాడు. ఈ మొలకి వస్త్రం బిగించున్నారు వీడికి, అందువల్ల ఈ పాపాత్మ ప్రాణాలు హరించాలి అనేటువంటి అభిప్రాయం నాకు కలగటం లేదు అన్నాడు. అప్పుడు స్వామివారు అన్నారు, నాయనా, నువ్వు సర్వోత్కృష్టమైనటువంటి దేవతా స్వరూపమయ్యా. అంతేకాకుండా నీకు వాయుబలం ఉన్నది. అంతటి బలాన్ని ఒక్కసారి జరాసంధుడి మీద చూపించు, మేము చూస్తుండగా అన్నారు స్వామి. ఈ దుర్బుద్ధితో ఉన్నటువంటి జరాసంధుడు నీ చేతుల్లోనే సంపర్పబడతాడు. ఈ మాటలు నాకు ఆకాశంలో వినిపించేయి. బలరాముడి ద్వారా జరాసంధ వదకి అనుజ్ఞ లభించింది నీకు, ఆ బలం కూడా నీకు లభించింది.
ఈ కారణం చేతనంటే భీముడి చేతిలోనే వీడు సంహరింపబడాలి. అందువల్లే బలరాముడి చేతిలో కూడా వీడు చావలేదు, తప్పించుకున్నాడు. బలరాముడి చేతిలో పడినటువంటి వాడు తప్పించుకోవడం సాధ్యం కాదు. కానీ జరాసంధుడు తప్పించుకున్నాడు అంటే దానికి కారణం ఏమిటి అంటే భీముడి చేతిలోనే వీడు సంహరింపబడాలి. ఇక నిన్ను విడిచిపెడితే వీడికి మృత్యువు ఇంకొక చేతిలో ఎవరి చేతిలోని లేదు. ఒక్కసారి వాయుదేవుని స్మరించు అని వీడిని సంహరించు అన్నారు. చాలా గొప్ప బలం తెచ్చుకున్నాడు భీముడు. జరాసంధుని ఆకాశంలో ఎత్తి జిరజిరా తిప్పాడు. అప్పుడు స్వామివారు ఏం చేశారంటే ఒక గడ్డిని తీసుకున్నారు. గడ్డిని తీసుకొని రెండుగా చీల్చారు. అక్కడ స్వామి చీల్చి విసిరివేశారు. అంటే జరాసంధుని ఎలా వధించాలనేది సూచనప్రాయంగా తెలియజేశారు. భీముడు 100 సార్లు జరాసంధుడిని గిరిగిరా తిప్పాడు. భూమి మీద వేశాడు, నడుము విరిచేసాడు, పిండి చేసేసాడు, సింహనాదాలు చేశాడు, శరీరాన్ని కూడా రెండుగా చేశాడు. అయితే భీముడు రెండుగా శరీర భాగాలను చేసినప్పటికీ కూడా ఆ శరీర భాగాలు మళ్ళీ అతుక్కుండేవి, మళ్ళీ ఏకమైపోతూ ఉండేవి. జరాసంధుడు మళ్ళీ యుద్ధానికి వచ్చేవాడు. ఈ రకంగా భయంకరంగా యుద్ధం జరుగుతున్నది. సర్వలోకాలు నాశనం అయిపోతాయా అన్నంత భయంకరంగా యుద్ధం. అప్పుడు స్వామివారు ఏం చేశారంటే మళ్ళీ గడ్డి తీసుకున్నారు. గడ్డి తీసుకొని ఇలా వేయకుండా తారుమారు చేసి వేశారు. విపరీత దిశలో వేశారు. అంటే అతుక్కోకుండా ఉండడానికి కోసం. ఇలా వేస్తే అవి అతుక్కుంటాయి, ఇలా వేస్తే అవి అతుక్కోవు అనే విషయం స్వామివారు సూచనప్రాయంగా తెలియజేశారు. అది గ్రహించిన భీమసేనుడు జరాసంధుణ్ణి మళ్ళీ శరీరాన్ని 2 భాగాలు చేసి విపరీత దిశలో వేశాడు. వేయడం వల్ల ఆమె మళ్ళీ కలుసుకునేటువంటి అవకాశం లేకపోయింది. శరీరము, తల అన్నీ కూడా 2 భాగాలుగా విడిపోయింది. ఈ రకంగా అది చూసినటువంటి వాళ్ళందరూ కూడా భయభ్రాంతులు లోనయ్యారు. మగధలో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోయారు. ఉపద్రవాలు కలుగుతున్నాయి. ఈ భీమసేనుడు చేసినటువంటి సింహగర్జన విన్నారు అక్కడ ఉన్నటువంటి మగధలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. హిమపర్వతం చీలిపోయిందా, భూమి 2గా చీలిపోతుందా అని భయపడ్డారు. వీరు ముగ్గురు కూడా శత్రువులని అవలీలగా చంపేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వారు ముగ్గురు వచ్చారు. వారు ఈ నిద్రిస్తున్నటువంటి శరీరంలా ఉన్నది జరాసంధుడి యొక్క శరీరం. ఆ శరీరాన్ని తెచ్చి ఆ రాజద్వారం దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈ రకంగా జరాసంధుడు శ్రీకృష్ణ స్వామి వారి యొక్క ఆదేశానుసారము భీముడి యొక్క చేతిలో సంహరింపబడ్డాడు. స్వస్తి.